రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో బస్సు ఎక్కాము. ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి వాష్రూమ్ కానీ బస్సు ఆపమని కోరగా బస్సు ఆపారు. డ్రైవర్ గారేమో టీ తాగుతున్నారు. ఒక డ్రైవర్ అతను నిద్రపోయాడు. ఇక ఈ లోపల మా వాళ్ళు బస్సులో పొగ గమనించేసి మామూలు బయట పొగ అనుకున్నాను. తీరా మళ్ళీ బస్సు కిందకు వచ్చి చూడగా బస్సులో నుంచి వెనక సీట్లో నుంచి పొగ వస్తుంది. సరే మళ్ళీ అందరూ దిగిపోయారు. తర్వాత డ్రైవర్ గారిని కూడా రెండో డ్రైవర్ని కూడా లేపేశాము. అందరు దిగిపోయి నేను లగేజ్ తీసుకొద్దామని చెప్పి మళ్ళీ నేను బస్సు ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయాను. ఆ లోపల ఇంకా పొగ బాగా పెరిగిపోయేసి ఊపిరాడాక ఇక నేను బస్సు దిగిపోయాను. దిగిపోవని చూడంగానే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోయింది. మొత్తం పూర్తిగా కాలిపోయాయి. మనుషులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాం. అది జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాడు అనుకుంటున్నాం. దర్శనానికి వెళ్ళి వస్తున్నాము. అది మంటలు వచ్చినప్పుడు కిందే ఉన్నామండి. స్మోక్ వచ్చేటప్పుడు పైన ఉన్నాము. లోపలే ఉన్నాము పొగ వచ్చేటప్పుడు. కిందకి దిగామండి. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. లగేజ్లతో దిగి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మేము వాళ్ళని లగేజ్ తీసుకునే వాళ్ళని ముందు మీరు కిందకి దిగండి తర్వాత చూసుకుందామని చెప్పి మేమే కంగారు పెట్టి కిందకి దిగేస్తాం. 5 minutes అంతే. 5 minutes లో మొత్తం కాలిపోయింది. అసలు ఆర్టీసీ వారికి చాలా ధన్యవాదాలు. మమ్మల్ని తిరిగి సేఫ్గా స్వస్థలాలకు పంపిస్తున్నారు. చాలా దగ్గరుండి అక్కడ కావలి మేనేజర్ డిఎం గారు, తర్వాత నెల్లూరు డిఎం గారు ఇద్దరు వచ్చేసి మాకు దగ్గరుండి ధైర్యం చెప్పి పంపించారు బస్సు ఇచ్చి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక విజయవాడ బస్ స్టాండ్లో ఇక్కడ వారు కూడా రిసీవ్ చేసుకొని మమ్మల్ని తిరిగి మాకు స్వస్థలాలకు పంపిస్తున్నారండి.